హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు మంచిగా మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్. ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఈ రోజు బ్లాగ్ లో అయితే ఇంకా ఈ రోజు పొద్దున్న నుంచి మేము ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చినామంటే ఇక మా సార్ అయితే కంటిన్యూ చేస్తాం. చూడండి, బయట అయితే ఎక్కడైనా తిరిగే వాళ్ళైతే చాలా జాగ్రత్త. అంటే ఊరికే అయితే ఎవరు తిరగారు, పని ఉంటేనే తిరుగుతారు. ఇవి ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ రోజు అయితే మేము ఎండకు వెళ్ళిపోయి అలసిపోయినాం. ఎంత అలసిపోయినాం అంటే ఆ రకంగా అలసిపోయినాము. అరే ఇలా నువ్వు మిర్చిలు ఏంది ఇంత స్పెషల్ గా అడక్క ముందే మిర్చిలు చేస్తున్నావు. ఇంత మరి ఏం సంగతి? ఎప్పుడు అడిగితే గానీ పස්සలు అడిగితే గానీ చెయ్యదు మిర్చీలు. మరి వాళ్ళ మిర్చిలు వేస్తున్నది మేడం. ఇంతకు ఏం స్పెషల్ ఇంతకే కదా? ఇప్పుడు మీకే తినాలనిపిస్తుంది, నాకు తినాలనిపిస్తుంది. అంటే నీకు తినాలనిపిస్తే ఫట్ వేసుకుంటారు. మేము తినాలంటే మాత్రం సలాడ్ కాదు, అంతేనా? మరి ఎక్కువ తినద్దబ్బా. మరి నువ్వు తినాలనుకున్నప్పుడు ఒకసారి తినాలనిపిస్తుంది. ఏదో మీకోసం చేసినప్పుడు 2 తింటా, అంతేనా? అంతే. ఇవాళ నాకు తినాలనిపిస్తుంది. ఎందుకు ఇవాళ రిపోర్ట్ నార్మల్ గా వచ్చినందుక? అంతేనా? ఏంటి రిపోర్ట్ పట్టుకొని నార్మల్ వచ్చిందని అంటున్నావు? అవు మరి ఇప్పుడు సడన్ గా అడక్క మిర్చి వేస్తున్నావు అంటే నాకు సంతోషంగా. నార్మల్ 8% వస్తే సరిపోతుందా? బ్లడ్ 12% రావాలి. ఇంకా జ్యూసులు తాగాలి అంటే నేను అనుకున్నా అట్లా అని చెప్పేసి. అంతే, ఇంకేం లేదా? పప్పు ఉంది కదా, పప్పు. అవునులే, ఉత్తపప్పుకు ఏదో ఒకటి తోడుండాలి కదా, వడియాలో పాపడాలు అప్పడాలు. ఇప్పుడు మిర్చిలు వేస్తాను అనమాట. సర్లే, పప్పుకు మిర్చిలా మ్యాచింగ్ బాగానే ఉంటది. పక్కన రిమోట్ పెట్టుకుంటే కూర్చుని పెట్టినావు. ఇప్పుడు రిమోట్ పెట్టినావు. ఎవరో కూర్చున్నావు, రిమోట్ పట్టిన 2 భాగాలు అవుతుంది. రిమోట్ది. అవును, లావు మిరపకాయలు కాకుండా సన్న మిరపకాయలతో బాగానే వేస్తావు నువ్వు. సేమ్ అచ్చం బండి మీద మిరపకాయలకు అవుతాయి. అవును, నిజమే. అగో ఎట్లయినా ఇదిగో ఈ బండి మీద మిర్చిలు లాగా లేవా ఇవి? ఇంత బాగున్నాయి. చిన్న మిరపకాయలు, చిన్న మిరపకాయలు సైజ్ తక్కువ ఉండొచ్చు. పొట్టి మిరపకాయ బజ్జీలు మొత్తానికి. అయిపోయిందా స్నాన జపం? నేను ఈ షర్ట్ నాన్న నైట్ వేసుకుని ఎట్లా ఉంది? చల్లగా ఉంది వేసుకుంటే. అదే లోడ ఉంది, లూజ్ ఉంది, మంచిగా కుల్లా ఉంది. సరే, ఏం చేస్తా చెయ్యి మరి. నైట్ మంచిగా ఉంది చల్లగా నైట్ డ్రెస్ లా. అవునా? ఓ మేడం డిన్నర్ స్టార్ట్ చేసినట్టుంది. ఓ మిర్చి పప్పు. అరే ఎర్రదేంద్రా? మిరపకారం ఇది. నా చిన్నప్పుడు తింటుండ్రా, సూపర్ టేస్ట్ ఉంటది. పప్పు తినలేదు. అదే ఇది కలుపుకో, పప్పు తింటే సూపర్ ఉంటుంది. అది నువ్వు ఒక్క ముక్క అది కలుపుకో, అది కలుపుకోను. నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు అని నేను ఇట్లా కలుపుకోను. నేను చిన్నప్పుడు తిన్నాను రా, సూపర్ ఉంటుంది. కానీ మధ్యలో బంద్ చేసినాను. కానీ ఇలా నోరు బాగాలేనప్పుడు ఏం చేసుకోలేను అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె కలిపేసుకొని ఇట్లా తింటా ఒకసారి. అయితే మేడం రైతు బజార్ అంతా తిన్నే కనిపిస్తుందా? రైతు బజార్ అంటే ఇప్పించావు మరి నువ్వు. ఏడా నేను ఆకులు తీస్తున్నావా లేకపోతే రబ్బర్తో కొడుతున్నాయి? రబ్బర్తో ఆడుతున్నాడు. ఆయన పని చేస్తా ఆశ్చర్యపోవాలి, చేయకుండా ఆశ్చర్యం ఏముంది? కూర్చొని ముచ్చట పెట్టమని పెడతాడు. అమ్మ మా స్కూల్లో అది, మా స్కూల్లో ఇది, చేతలు ఇది అన్నాడు, వాడు అది అన్నాడు, వీడు ఇది అన్నాడు, మా టీచర్ తిట్టింది, అట్లాంటి ముచ్చట్లు చెప్పమను. ఫస్ట్ టెంపో మూతి పగులుతుంది రబ్బర్తో ఆడుతున్నావు. కానీ అక్కడ ఒక్కటి రే 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 గుంజి వాడేసాడు అంతే. అది ఈజీ ప్రాసెస్ కదా. కరేపాకు ఆకులు గురించి ఈజీ ప్రాసెస్ కదా. ఈజీ ప్రాసెస్. బనిగాడు అనుకుంటుండొచ్చు. వారం రోజులు ఎప్పుడైపోతుంది రా నాయన, నా పానానికి నిమ్మడం అవుతుంది అనుకుంటున్నాను. చూస్తే ఈసారి పొట్టాట ఎట్లా వస్తుందో. కూరగాయలు నేను తెస్తే మాత్రం లటా వేసుకుని వస్తా. మా మేడం మాత్రం కవర్లేసి ఇచ్చేదాకా ఊరుకోలేదురా నాయన. అబ్బా, ఈ రోజు ఎంత పని తక్కువ ఉంది చూడు కూరగాయలు. అలా మనకు లేట్ అయిపోతుందని చెప్పేసి టకటక వాడు సంచులు వేసుకుంటే వేసుకుంటాం. సంచులు అన్ని ఒక్క కూరగాయలు తెచ్చినప్పుడు ఒక్కడు కూడా కవర్లు వేసుకురాడు అస్సలు. ఇగో ఈ రోజు చూడండి, నేనైతే ఒక కొత్తిమీర, పుదీనా, కలమాకు,
తోటకూర ఇవి తప్ప ఇవన్నీ కవర్లు వేయించుకొచ్చిన. ఇవన్నీ చదవడానికి ఇప్పుడు పని మనకు తక్కువ ఉంటుంది, అట్లనే పెట్టేయచ్చు. వీళ్ళు అవ్వడం ఇంపార్టెంట్ అంటే ఏదైనా కాదు. ఏమేంటి ఒక్కటి చూపి నాకేంది చాలా ఒక్కటి ఏడితే వాడు చూడు ఎంత పుదీనా తీసిండు, నేను చూడు ఎంత కొత్తిమీర తీసిండు. నానా అట్లా కాదు, ఇగో పుదీనాకి ప్రాసెస్ ఎక్కువ ఉంటది, నువ్వు అవి తీసుకో. కరేపాకు కరేపాకు ఈజీ ప్రాసెస్ కదా, నువ్వు అది తీసుకో. ఈజీగా ఎంచుకుంటాడు కదా బన్నీ. ఇక నువ్వు అసలు ఒక్క పని కూడా చెయ్యవు. లేవు పని దొంగ అంటే ఏడ ఉంటాడంటే ఫస్ట్ పని దొంగ అంటే మా పడిగాడు. టైము 10:30 అవుతుందిరా, నిద్ర వస్తుందిరా. ప్లీజ్ బన్నీ జర ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకో. చిక్కుడుగా ఎంత మంచిది తెలుసా? నానా హెల్త్ మంచిది చిక్కుడు. ఏ కింద పట్టు తినలేదు అసలు మెల్లగా పెట్టవి. అరే మంచి పెట్టు, అది మంచిగా పెట్టు. కవర్లు ఏముంది పుదీనా వేసారా? వేసేనా? నువ్వు నోట్ల క్యారెట్ పెట్టుకో అంటే ఎట్లా? మేడం చూడండి, ఇవి కుల్లా వేసారు కదా, ఈ ఏమంటారు ఇది తోటకూర. ఈ తోటకూర ఇచ్చిన వాళ్ళు, ఈ కరేపాకు ఇవి ఇచ్చిన వాళ్ళు, ఈ కొత్తిమీర ఇచ్చిన వాళ్ళు అంతా ముసలోళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేసింది. ఎందుకు? కవర్లు ఇయ్యనాకుందుకు. పాపం వీళ్ళు వయసులో ఉన్న వాళ్ళంటే బాగా యంగెస్ట్ అనమాట, అందుకే వాళ్ళని తో లొల్లి పెట్టుకొని మరి కవర్లు తీసుకుంది. వాళ్ళు ఇయ్యనన్నారు కవర్లు. ఎందుకు మేడం ఇంత పెద్ద సంచున్న కవర్ ఎందుకంటే, నాకు కవర్లేసి ఇస్తావా లేకపోతే పక్కంతనే తీసుకోవాలన్న కూరగాయలు అన్నది. మేము అరే రే నీకు కొట్టడానికి రాదు, క్యారెట్ ముక్క దిగు బయట వాడికి వస్తలేదు నీకు. పడతలేదు చూసినా మెల్లగా ఇసురుతా. అరే నేను చెప్తాను కదా మెల్లగా ఇసురుతా, అప్పటి నుంచి కొడుతున్నా పడుతుందా? ఏడపడ్డది క్యారెట్ ముక్కని ఇసురు కొడతా ఉన్నాడు. కిరికీలే క్యారెట్ ముక్కని వాడు నీకు వస్తలేదు. అందరికి గుడ్ నైట్, మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.